మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఎస్, నిన్న ఒక విషయం జరిగింది, ఒక సంఘటన. బట్ అది ఏ పేపర్లో వచ్చిందో రాలేదు. తుక్కుగూడ జనజాతర బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్వాయ్ని అనుమతించకుండా అత్యుత్సాహం ప్రదర్శించిన రాచకొండ పోలీస్ కమిషనర్. డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పిన సభలోకి వెళ్ళడానికి డయాస్ పాస్ వాహనానికి ఉందని చెబుతుండగా వినిపించుకోకుండా డ్రైవర్ శ్రీనివాస్ పై చేయి చేసుకున్న రాచకొండ సిపి. డ్రైవర్ సమాధానం చెప్తుండగా వినిపించుకోకుండా తీవ్ర ఆగ్రహంతో జేబులో ఉన్న ఐడి కార్డును గుంజుకున్న సిపి. సభ ప్రాంగణంలోకి వాహనాన్ని అనుమతించకుండా పోలీసుల వాహనాన్ని పక్కన నిలిపేసిండ్రట. సమస్య సద్దుమణిగి అరగంట తర్వాత తిరిగి డ్రైవర్ని పిలిపించి చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో కొట్టించిన సిపి. డ్రైవర్పై పోలీసుల దాడిని చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్ మొబైల్ను గుంజుకొని వీడియో తీసిన వ్యక్తిపై చేయి చేసుకున్న పోలీసులు. ఏందండి ఇది? డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పినా సరే డ్రైవర్ని కొట్టిండు అంటే ఈయన స్ట్రిక్ట్ అనుకోవాలా, ఎవరి మాట వినడం అనుకోవాలా, లేకపోతే కావాలని ఆపిండు అనుకోవాలా, ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అనుకోవాలా? అనేక రకాలైనటువంటి డౌట్స్. అయితే నేను బట్టి వాహనం అని చెప్పిన కార్ మీద స్టిక్కర్ ఉన్నా లోపలికి ఆ కార్ని అలో చేయకపోవడం, స్వయాన రాచకొండ సిపిఏ మరి ఆ డ్రైవర్ మీద చేయి చేసుకోవడం, ఇది మాత్రమే కాకుండా మళ్ళీ వాహనం పోలీస్ వాహనంతో నిలిపించి డ్రైవర్ని పిలిపించి అరగంట తర్వాత డ్రైవర్ని పిలిపించి అక్కడ ఉన్నటువంటి ఏసీపీ తోటి కొట్టించడం అనేది నిజంగా ఇంత క్రూరత్వం అనేది అక్కడితో అయిపోయింది. మీరు ఒకసారి కొట్టిండ్రు, లోపలికి ఎలో చేయాలి, అయిపోయింది. మళ్ళీ అదే పర్సన్ని పిలిపించుకొని కొట్టడం అనేది ఏ రకంగా చూడాలి, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేది దయచేసి దీనికి మరి సమాధానం చెప్పాలి. మరి ఎస్, నిన్న ఒక విషయం జరిగింది, ఒక సంఘటన. బట్ అది ఏ పేపర్లో వచ్చిందో రాలేదు. తుక్కుగూడ జనజాతర బహిరంగ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కాన్వాయ్ని అనుమతించకుండా అత్యుత్సాహం ప్రదర్శించిన రాచకొండ పోలీస్ కమిషనర్. డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పిన సభలోకి వెళ్ళడానికి డయాస్ పాస్ వాహనానికి ఉందని చెబుతుండగా వినిపించుకోకుండా డ్రైవర్ శ్రీనివాస్ పై చేయి చేసుకున్న రాచకొండ సిపి. డ్రైవర్ సమాధానం చెప్తుండగా వినిపించుకోకుండా తీవ్ర ఆగ్రహంతో జేబులో ఉన్న ఐడి కార్డును గుంజుకున్న సిపి. సభ ప్రాంగణంలోకి వాహనాన్ని అనుమతించకుండా పోలీసుల వాహనాన్ని పక్కన నిలిపేసిండ్రట. సమస్య సద్దుమణిగి అరగంట తర్వాత తిరిగి డ్రైవర్ని పిలిపించి చుట్టూ పోలీసులను నిలబెట్టి ఏసీపీతో కొట్టించిన సిపి. డ్రైవర్పై పోలీసుల దాడిని చిత్రీకరిస్తున్న వీడియోగ్రాఫర్ మొబైల్ను గుంజుకొని వీడియో తీసిన వ్యక్తిపై చేయి చేసుకున్న పోలీసులు. ఏందండి ఇది? డిప్యూటీ సీఎం వాహనం అని చెప్పినా సరే డ్రైవర్ని కొట్టిండు అంటే ఈయన స్ట్రిక్ట్ అనుకోవాలా, ఎవరి మాట వినడం అనుకోవాలా, లేకపోతే కావాలని ఆపిండు అనుకోవాలా, ఎవరైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అనుకోవాలా? అనేక రకాలైనటువంటి డౌట్స్. అయితే నేను బట్టి వాహనం అని చెప్పిన కార్ మీద స్టిక్కర్ ఉన్నా లోపలికి ఆ కార్ని అలో చేయకపోవడం, స్వయాన రాచకొండ సిపిఏ మరి ఆ డ్రైవర్ మీద చేయి చేసుకోవడం, ఇది మాత్రమే కాకుండా మళ్ళీ వాహనం పోలీస్ వాహనంతో నిలిపించి డ్రైవర్ని పిలిపించి అరగంట తర్వాత డ్రైవర్ని పిలిపించి అక్కడ ఉన్నటువంటి ఏసీపీ తోటి కొట్టించడం అనేది నిజంగా ఇంత క్రూరత్వం అనేది అక్కడితో అయిపోయింది. మీరు ఒకసారి కొట్టిండ్రు, లోపలికి ఎలో చేయాలి, అయిపోయింది. మళ్ళీ అదే పర్సన్ని పిలిపించుకొని కొట్టడం అనేది ఏ రకంగా చూడాలి, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేది దయచేసి దీనికి మరి సమాధానం చెప్పాలి. మరి Hey!